చందమామ కథ రెండు బహుమతులు. పూర్వకాలమందు అమరావతిలో ఒక గొప్ప కళాకేంద్రం ఉండేది. దేశ దేశాల నుండి విద్యార్థులు వచ్చి ఆ కేంద్రంలో చిత్రకళలు అభ్యసించేవారు. అక్కడి విద్యార్థులందరిలోనూ రత్నఘోషుడనే బాలుడు అతి రమణీయమైన చిత్రాలు సృష్టించగలిగేవాడు. అవి చూచిన వారందరూ ఇతడు ముందు ముందు గొప్ప చిత్రకారుడవుతాడు, దేశానికి ఖ్యాతి తీసుకువస్తాడు అని అనుకునేవారు. ఆ కళాకేంద్రంలో జయప్రభ, చంద్రప్రభ అని మరి ఇద్దరు పిల్లవాళ్ళు కూడా చిత్రకళ నేర్చుకుంటున్నారు. నలుగురు రత్నఘోషుని ప్రశంసించడం చూసి తోడి వాళ్ళైన ఈ ఇద్దరికి మనస్సులో రకరకాలైన భావాలు కలగజొచ్చినాయి. జయప్రభ వట్టి కుళ్ళుబోతు. ఎన్నాళ్ళు నేర్చినప్పటికీ రేఖలు గీయడమే సరిగా చేతనైంది కాదు. ఇక బొమ్మలు వేసేదేమిటి, వాటికి రంగులు పులిమేదేమిటి? 1000 జన్మలెత్తిన రత్నఘోషుని సమీపాన ఉండటానికైనా తనకు అర్హత లేదని నిశ్చయించుకున్నాడు. అందుకని క్రమంగా అతని పైన అసూయ బయలుదేరింది. రత్నఘోషుని పైన లేనిపోని అపనిందలు కల్పించి ప్రచారం చేసి అతని కీర్తి రూపుమాపుదామని సంకల్పించాడు. నాటి నుంచి ఎలాగో రత్నఘోషుని ప్రసక్తి తీసుకువచ్చి, వాడి కళాకౌశల్యం ఏమిటో నాకు తెలుసునయ్యా, ఆ చిత్తరువు వాడికి మాస్టారే వేసి పెట్టారు, లేకపోతే అంత పసందుగా వేయగలడేమిటి వాడి మొహం అని అనేవాడు. మళ్ళీ ఇంకో బొమ్మ వేయమనండి చూద్దాం అని సవాల్ చేసేవాడు. పోతే రెండవ వాడైన చంద్రప్రభ చిత్తవృత్తి వేరు. ఇతడు ఇప్పుడిప్పుడే చిత్రకళ ప్రారంభించాడు. ఏనాడైతే రత్నఘోషుని బొమ్మలను చూశాడో అప్పటి నుంచి అతనిని తన గురువుగా భావించుకున్నాడు. గురువు చిత్తరువులను ఎవరైనా ప్రశంసించినప్పుడు చంద్రప్రభకు ఆనందంతో ఒళ్ళు పులకించేది. ఈ జీవితంలో ఎప్పటికైనా నేను గురువుగారంతటి వాడను కాగలనా? అంతటి చక్కటి బొమ్మలు వేయగలుగుతానా? ఆయనను పొగిడినట్టే నన్ను లోకులు మెచ్చుకునే సుదినం ఏనాటికైనా వస్తుందా అని ఈ మోస్తరుగా అతడు లోలోన ఉవ్విల్లూరుతూ ఉండేవాడు. తన గురువునకు ప్రతికూలంగా చేసే ఈ దుష్ప్రచారం చూసినప్పుడల్లా భరించలేక చంద్రప్రభ ఎంతగానో విచారించేవాడు. చంద్రప్రభ రత్నఘోషుని చిత్తరువులనే మనస్సులో పెట్టుకుని అతి దీక్షతో పనిచేయసాగాడు. నిద్రలో కూడా అతనికి ఇదే ఆలాపన. అబ్బా, రత్నఘోషుని బొమ్మకు నా బొమ్మకు ఎంత వ్యత్యాసం ఉన్నది, అతని బొమ్మలాగా సరిగ్గా నేనెప్పటికి వేయగలను అని తప్పించిపోతూ ఉండేవాడు. కొద్ది కాలం కృషి చేయగానే అతని బొమ్మలు రత్నఘోషుని బొమ్మలకు సమీపానికి రాసాగినాయి. ఇద్దరి బొమ్మలకు చాలా పోలికలు కనపడజొచ్చినాయి. ఈ ఊత చూసుకొని చంద్రప్రభ, నేను త్వరలోనే రత్నఘోషుడినైపోతానా అని ధైర్యం చెందాడు. ఇలా ఉండగా ఒకసారి కళాకేంద్రంలో ఒక బ్రహ్మాండమైన చిత్ర ప్రదర్శనం జరిగింది. ఆ ప్రదర్శనానికి ఖండాంతరాల నుండి పేరు మోసిన చిత్రకారులు వారి వారి చిత్రాలను పంపించారు. ఈ చిత్ర ప్రదర్శనానికి రత్నఘోషుడు కూడా ఒక చిత్తరువు తయారు చేశాడు. అంతా పూర్తయింది. ఇంకా తైలంతో మెరుగుపెట్టడమే తరువాయి. రత్నఘోషుడు చిత్రించిన చిత్రాలన్నింటిలోకి ఇది మేటి చిత్రం, బహుమతి అతనికే వస్తుంది అని లోకం కోడే కూసింది. రత్నఘోషునికి ఇంతటి కీర్తి వస్తుందంటే జయప్రభకు కన్ను కుట్టింది. తనకు ఎలాగూ ఊరు పేరు లేదు, స్నేహితుడికి ఖ్యాతి రావటం సహించలేడు. అందుకని అసూయాగ్రస్తుడై జయప్రభ ఏమి చేశాడంటే, రత్నఘోషుడు ఆదమరచి ఉండగా రాత్రికి రాత్రి అతని ఇంటికి వెళ్ళాడు. మాయోపాయం చేసి కూడా తెచ్చిన ద్రావకాన్ని తీసి రత్నఘోషుడు చిత్రానికి వేయదలిచిన తైలంలో కలిపేశాడు. రత్నఘోషుడు తన చిత్రానికి మెరుగులు పెట్టి అద్భుతంగా ముగించాడు. మరునాడు ప్రదర్శనశాల కిటకిటలాడుతుంది. రత్నఘోషునికే బహుమతి వస్తుందని ఏనాడో నిశ్చయించుకొని ఉన్న ప్రజ కుతూహలంతో వేచి ఉన్నారు. పరీక్షాధికారులు ముందుగా రత్నఘోషుని బొమ్మకు కట్టి ఉన్న తెరను ఉత్సాహంతో తొలగించారు. ఏమున్నది? బీటలు వారి మచ్చలు తేరి వట్టి రంగులు తప్ప బొమ్మ లేదు, ఆకారము లేదు. అబ్బే, ఇది రత్నఘోషుని చిత్తరువు కాదు అన్నారు అందరూ. రత్నఘోషుని చిత్తరువు అయి ఉండదు అన్నారు పరీక్షాధికారులు కూడా. రత్నఘోషుడు వచ్చాడు, చూసుకున్నాడు.
నేటితో నా పని సరి అంటూ నిస్పృహతో నేలకు ఒరిగాడు. అంతలో చంద్రప్రభ కంగారుగా వచ్చాడు. చూశాడు. ఇదేమిటి? ఇది రత్నఘోషుని చిత్తరువే, కానీ ఇలా మారిపోయిందేమిటి? కపటం, మాయ, ఇది మోసం. ఆయన ఈ బొమ్మ వేసినప్పుడు నేను కల్లారా చూశాను. అదిగో అంత లలితమైన రేఖలు వేయగల దివ్య హస్తం ఈ దేశంలో మరెక్కడున్నది? ఏదో దారుణం జరిగింది. నిజం నిలకడ మీద తెలియకపోదు. అధికారులు కనుక్కోవాలి, చర్యలు తీసుకోవాలి అంటూ అనేక విధాల వాపోయాడు. అధికారులు కూడా రత్నఘోషునికి కలిగిన కష్టదశకు జాలిపడ్డారు. చిత్తరువులోని రేఖలు చూసి ఆశ్చర్యం చెందారు. అయితేనేం, ఆ స్థితిలో అతని చిత్తరువుకు బహుమానం ఇయ్యలేమన్నారు. తరువాత హాలులోని చిత్రాలన్నింటిలోకి ఒక్కటి మాత్రం వారికి నచ్చింది. అది ఎవరిది అని చూడగా చంద్రప్రభ వేసినదే. అతనికి బహుమతి ఇచ్చారు. చంద్రప్రభ వెంటనే ఆ బహుమతిని రత్నఘోషుని వద్దకు తీసుకుపోయి, మిత్రమా, నీ కౌశలం ఎటువంటిదో నాకు తెలుసు, లోకానికి తెలుసు, పరీక్షాధికారులకు కూడా తెలుసు. కానీ ఏం చేయగలం? దారుణం జరిగింది. అలా జరగని పక్షమందు ఈ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా నీ పేరు మారు మ్రోగిపోయేది. ఈ బహుమతి నీదే కానీ నాది కాదు. నేను తీసుకోవటానికి నాకు అర్హత లేదు. కనుక నీవే తీసుకో. నీకు నేను రెండవ వానిగా ఉండటమే గౌరవంగా భావిస్తాను. నిన్ను మెచ్చటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే నేర్పు చేత సాధన చేతనే నీ అంతటి వాడనవుతాను, కానీ ఇటువంటి తుచ్చపు పనుల వల్ల మాత్రం కాదు అంటూ తన హృదయంలోని ఆవేదనంతా వెల్లడించాడు. చంద్రప్రభ చర్య చూసి పరీక్షాధికారులు నిశ్చేష్టులయ్యారు. ఈసారి 2 బహుమతులు నిశ్చయిస్తున్నాము. చిత్తరువకు బహుమతి పొందటానికి రత్నఘోషుడే అర్హుడైతే, సౌశీల్యానికి బహుమతి పొందటానికి చంద్రప్రభ అర్హుడు అని చెప్పి ఇద్దరికీ చెరువొక బహుమతి ఇచ్చి సన్మానించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత డి హరనాథ్ గారు, ఋషి వ్యాలీ నుంచి. ఈ కథ విన్నప్పుడు మీకేమనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.